నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే అక్కడ చాలా గ్రాండ్గా కనిపించాలి అనుకుంటాం. కలర్ఫుల్ డ్రెస్, అందమైన హెయిర్ స్టైల్, మ్యాచింగ్ ఆర్నమెంట్స్ పెట్టుకోవాలని అనుకుంటాం. ఇవన్నీ సెట్ చేసుకునే సమయంలో కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఏ ఈవెంట్కి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, నల్లగా ఉండేవారికి ఎలాంటి కలర్ సూట్ అవుతుంది, పొడవుగా ఉన్నవారికి ఏ డిజైన్ డ్రెస్ బాగుంటుంది, ఇలాంటి సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు మన స్వతంత్ర స్టూడియోలో ఉన్నారు డిజైనర్ శ్రీదేవి చౌదరి గారు. ఆమెతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అండి. ఎస్ శ్రీదేవి గారు, ముందుగా ఈ స్టైలిష్ ఫీల్డ్లోకి అసలు ఏ విధంగా వచ్చారు మీరు? ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? మీకు ఏ వయసులో అనిపించింది ఈ ఫీల్డ్ సైడ్ రావాలి అని చెప్పి? అంటే నేను నేను టీవీ యాడ్స్ చేసేదాన్నండి. సో ఫోటోషూట్లు అన్నీ చేసేదాన్ని. అందులో ఒక స్టైలింగ్ అని ఒక చిన్న డిపార్ట్మెంట్ ఉండేది. వాళ్ళకి నేను చాలా ఎక్కువ పే చేసేదాన్ని. అప్పుడు అనిపించింది, అబ్బా ఈ స్టైలింగ్ ఏదో చాలా బాగుంది అని. బట్ ఇంట్లో మా బాబు 8th క్లాస్కి వచ్చేసాడు అప్పటికే. సో ఇంట్లో అటెండెన్స్ ఎక్కువ ఉండాలని మొత్తం ఫీల్డ్ నా కెరియర్ అంతా క్లోజ్ చేసి ఇంట్లో కూర్చున్నాక సో ఇంత డంబుగా ఉండటం కూడా చాలా కష్టం అని చెప్పి డిసైడ్ అయిపోయి నేను ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేశాను. సో నేను స్టైలింగ్కి వెళ్ళామని స్టార్ట్ చేస్తే నా అటైర్ చూసి, నా లుక్స్ చూసి అందరూ నన్ను అక్కడ దాకా వెళ్ళనీయకుండా అందరూ వాళ్ళ కాస్ట్యూమ్స్ తెచ్చి ఇచ్చేయడం, చేసేసేయండి అనడం. సో అలా నేను బొటిక్లోకి ఎంటర్ అయిపోయాను. సో ఇప్పటివరకు నేను బొటిక్లోకి ఎంటర్ అయ్యి 15 years అయింది. అట్ ది ఏజ్ ఆఫ్ 35లో ఎంటర్ అయ్యాను నేను. ఓకే, అయితే మీరు బొటిక్ కూడా రన్ చేస్తున్నారు? యా, బొటిక్ రన్ చేస్తున్నాను. అండ్ కోవిడ్ టైంలో స్టైలింగ్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాను నేను. అయితే ఇప్పుడు చూసుకుంటే మనం బొటిక్స్ చాలా వరకు చాలా బొటిక్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఎవరు చూసినా కూడా బొటిక్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే మీ బొటిక్లో స్పెషాలిటీ ఏంటి? నా బోటిక్ ఇంకొకరి బోటిక్ అని కాదండి. బోటిక్స్ చాలా వచ్చేసినాయి. స్ట్రీట్లో ఒక్కొక్క స్ట్రీట్ కౌంట్ చేసుకుంటేనే చాలా నెంబర్ ఆఫ్ బోటిక్స్ ఉంటుంది. బట్ మనం కస్టమర్ని డీల్ చేసే పద్ధతిని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వాలి. సో మాకు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకునేటప్పుడు మాకు ఇవన్నీ నేర్పుతారు. సో నేర్చుకున్న వాళ్ళకి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని ఎవ్వరూ దాన్ని క్లీన్గా తుడిచేయలేరు. ఎంత ప్యాషనేట్గా ఉన్నా కూడా నేర్చుకున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ అలా అని బాగా ఫ్యాషనేట్గా ఉన్న వాళ్ళు చేయలేరు అని కాదు. బట్ ఆ టెక్నికల్ నాలెడ్జ్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. అవి మేము క్లయింట్తో మాట్లాడేటప్పుడు 1 by 1 బయటకు వస్తూ ఉంటాయి. సో అప్పుడు క్లయింట్ చూస్ చేసుకోవాలి, నేను వీళ్ళకి ఇవ్వాలా, స్ట్రీట్ సైడ్ వాళ్ళకి డిజైనింగ్ చదివిన వాళ్ళకి ఇవ్వాలా అనేది వాళ్ళప్పుడు డిసైడ్ అవ్వాలి. సో దాన్ని బట్టి మనం గ్రో అవ్వాల్సిందే తప్ప కంపేర్ చేస్తారు కూడా. అక్కడ బ్లౌజ్ ఇంత రేట్ ఉంది మేడం, ఇక్కడ ఇంత రేట్ ఏంటి, ఇలా కంపారిజన్స్ చాలా వస్తాయండి. ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే, తప్పదు. అంటే వన్స్ మనం ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాము అంటే నాట్ ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్, ఎనీ ఫీల్డ్ ఎంటర్ అయ్యే ముందు ఆలోచించాలి. ఎంటర్ అయినాక ఏ స్ట్రగుల్ అయినా సరే ముందుకు వెళ్ళాల్సిందే. దాన్ని ఎలా అచీవ్ చేసామనేది ఒక్కొక్క మనిషిని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. ఓకే, అయితే మీరు ఇంతకుముందు చెప్పారు ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి. ఎలాంటి డిఫరెన్సెస్ మనం చూడొచ్చు అంటారు? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు చదువుకోని వాళ్ళు ఒక పని చేస్తారు, చదువుకున్న వాళ్ళు కూడా అదే పని చేస్తారు. కానీ కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఆన్సర్ వీళ్ళు డిఫరెంట్గా ఇస్తారు, వీళ్ళు డిఫరెంట్గా ఇస్తారు. డెఫినెట్లీ అది యాజ్ ఎ క్లయింట్ క్యాచ్ చేసేస్తారండి. ఇవన్నీ వాళ్ళకి అర్థమైపోతుంది. మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ మనకన్నా నాలెడ్జబుల్ ఉంటారండి. మనం చదివేస్తూ ఉంటారు వాళ్ళు. మనం అనుకుంటాం మనమే ఎక్కువ చదువుకున్నాం అని. లేదు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు సగం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వస్తారు. సో మనం ఒక్కొక్కసారి మన నాలెడ్జ్ అంతా వాళ్ళ మీద ఇన్పుట్ చేసినా కూడా అది వర్కౌట్ అవ్వని డేస్ చాలా ఉంటాయి మాకు. సో వాళ్ళ మెంటాలిటీని మనం క్యాచ్ చేసి అది ఎంత సాఫ్ట్గా వెళ్ళాలి, ఎంత స్మూత్గా వాళ్ళతో మన రిలేషన్ బిల్డ్ అవ్వాలి అనే దాని మీద ఈ చదువుకున్న వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. ఓకే, అయితే మీరు ఈ డ్రెస్సింగ్ స్టైల్తో పాటు హెయిర్ స్టైల్స్ కూడా చేస్తారని మేము విన్నాము. అంటే ఐ మీన్ స్టైలిస్ట్ అంటే కంప్లీట్ మొత్తం మన స్టైలింగ్ మేక్ ఓవర్ చేసేస్తాము. అండ్ అలా అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. సో వాళ్ళకి అసలు క్లోతింగ్కి సెలెక్షన్ కూడా టైం ఉండదు. లైక్ డాక్టర్స్ అండ్ కార్పొరేట్ ఆఫీస్లో కొంచెం మెయిన్ కీ రోల్ వీళ్ళందరూ కొంచెం అప్రోచ్ అవుతారండి. వాళ్ళకి మేము అవర్ బేసెస్ను పే చేస్తాం. సో వాళ్ళకి సపోజ్ ఒక డాక్టర్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్, ఆమెకు మ్యారేజ్ కుదిరితే ఆమె అన్నీ తిరిగి చేసుకునే టైం ఆమెకు ఉండకపోవచ్చు. సో మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు 1 dayలో వాళ్ళ మ్యాక్సిమం మ్యారేజ్లో అవుట్పుట్స్ అన్నీ మేము
ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి. అండ్ మాతో వస్తే ఏంటంటే కలర్ ఆప్షన్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ ఇప్పుడు మామూలుగా చూసినా ఎన్ని కలర్స్ ఇలా చూస్తుంటే మీ బ్రెయిన్ చాలా డిస్టర్బ్ అవుతుంది. అలాగే మేము రోజుకి ఎన్ని కలర్స్ చూస్తాం, మా బ్రెయిన్ ఇంకెలా ఉండాలి. సో మాకు ఆల్రెడీ ఒక ప్లాన్గా చేయగలుగుతూ ఉంటాం అనమాట. సో అలాంటప్పుడు ఒక క్లయింట్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా మేము షాపింగ్ చేయించగలుగుతాం. దీన్ని సోర్సింగ్ డిపార్ట్మెంట్ కింద తీసుకుంటాము, మేము సోర్సింగ్ చేస్తాము వాళ్ళకి. అండ్ ఆ తర్వాత వాళ్ళ స్టైల్ని బట్టి డిజైనింగ్ కూడా చేస్తాము. అండ్ కంప్లీట్ మాకు యూఎస్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి మేము ఎలా చేస్తామంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికే మమ్మల్ని అప్రోచ్ అవుతారు. అయ్యి పలానా మ్యారేజ్కి పలానా అని మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుంటాం. చేసుకున్నాక ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ మేము చూస్ చేస్తాం. చూస్ చేసి అండ్ ఆ కాస్ట్యూమ్స్ ఎక్కడెక్కడ బాగుంటాయి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుని, అండ్ శారీస్ అంటే మిగిలిన కాస్ట్యూమ్స్ అన్ని మేము చేంజ్ చేయగలుగుతామండి. బట్ శారీస్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ ఈవెంట్కి. అలాంటప్పుడు మేము హెల్ప్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా అవుతాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇలాంటి టైంలో జ్యువెలరీ హెల్ప్స్ కూడా అడుగుతారు మమ్మల్ని. యాజ్ ఇట్ ఈస్ కాస్ట్యూమ్స్కి అండ్ జ్యువెలరీ హెల్ప్ చేస్తాము. అండ్ బై ఇలాంటి ఏం చేస్తామంటే వీటిని మేము అవర్స్ బేసిస్ని కౌంట్ చేస్తాం. పేమెంట్ కూడా అవర్స్ బేసిస్ని ఇస్తూ ఉంటారు మాకు. సో వాళ్ళకు కూడా చాలా ఈజీ అయిపోతుంది. అంటే మనం వాళ్ళ పని దాదాపు 70% మా దగ్గర నుంచి అయిపోతుంది ఈజీగా. అసలు వాళ్ళు వచ్చినప్పుడు స్ట్రెస్ లేకుండా వస్తారు అనమాట. అప్పుడు టెన్షన్ లేకుండా మొత్తం మ్యారేజ్కి అన్ని అకేషన్స్కి ఆల్రెడీ డిస్కస్ చేసేస్తుంటాము, పీపీటీ పంపించేసేస్తుంటాము. సో దట్ వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది. వాళ్ళు మన దగ్గరికి అంటే ల్యాండ్ అయ్యేటప్పటికి హాఫ్ స్ట్రెస్ తోటి రిలీఫ్ చేసుకుని ల్యాండ్ అవుతారు. అండ్ మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత కంప్లీట్గా ఇంకా మిగిలిన థింగ్స్ చూసుకోవటమే. ఓకే, అయితే ఇప్పుడు క్లయింట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు నార్మల్గా మీరు ఒక్క రోజులో కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా మేము సెట్ చేస్తామని చెప్పారు కదా, ఏ పర్పస్ లో మీరు అలా సెట్ చేస్తారంటే క్లయింట్ ని చూసా లేదంటే ఇలా వాళ్ళ టెస్ట్? కొంతమంది సపోజ్ మ్యారేజే తీసుకుందామండి, యూఎస్ లో ఉన్నారు అనుకో, కొంతమంది మాకు టైం షెడ్యూల్ చూసుకుంటారు. వాళ్ళు టైం షెడ్యూల్ చూసుకున్నాక మాకు ప్రీ వెడ్డింగ్ షూట్కి టైం లేదు నో అని అక్కడే క్లోజ్ చేసేసుకుని వస్తారు. బట్ ఇక్కడికి వచ్చాక అందరూ ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పుష్ చేసి ఏదో చేసేసి లాస్ట్ మినిట్లో ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే రెంట్కి తీసుకుని వాళ్ళకి వర్కౌట్ అవ్వవు, అన్ని బాడీ ఫిట్టింగ్స్ ఉండవు కదా. ఇంత చేసుకుని బాడీ ఫిట్టింగ్ లేకపోతే ఆ షూట్ ఎలా ఉంటుంది? అవును, అది ఇమాజిన్ చేయడానికి కూడా కొంచెం కష్టమే ఉంటుంది. సో అలాంటప్పుడు 1 day 2 daysలో చేసినవి చాలా ఉంటాయి. అండ్ అసలు ఈ స్ట్రెస్ చాలా తక్కువ అండి. మూవీస్లో చేసేటప్పుడు 1 night కాస్ట్యూమ్స్ కంప్లీట్ చేస్తాం. ఆ స్ట్రెస్తో పోలిస్తే బోటిక్ స్ట్రెస్ నథింగ్. అవి చేసిన తర్వాత బోటిక్ చాలా ఈజీ. ఇంత ఈజీని ఇన్ని రోజులు మేము స్ట్రెస్ అనుకున్నామా అనిపిస్తుంది. మూవీస్ చాలా అండి, చాలా అంటే ఇలా క్విక్ డెసిషన్స్ నైట్ చేసేవి చాలా ఉంటాయి మూవీస్లో. అయితే శ్రీదేవి గారు ఇప్పుడు మూవీస్ గురించి అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, నార్మల్గా మూవీ ఇండస్ట్రీ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము అని చెప్పడం జరుగుతుంది. సో మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయడం జరిగిందా? ప్రాబ్లమ్స్ అనేది ఎనీ ఫీల్డ్, పార్షియాలిటీ నో అసలు పార్షియాలిటీ అదేం కాదు, ఎనీ ఫీల్డ్. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ అక్కడ రాని ఇక్కడ బయటకు వస్తాయి. ఇది జనాలందరికీ కనిపించే ఫీల్డ్ కాబట్టి, అది ఎవరికీ కనపడని ఫీల్డ్ కాబట్టి, ప్రతి ఫీల్డ్ ఎనీ ఫీల్డ్లో ఉంటాయి. బట్ నేను పెద్దగా ఏమి అంటే డీల్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి ఎవరికైనా. ఇప్పుడు మీడియా వచ్చేసి అంతగా ఎవ్వరు అలాంటి పిచ్చి పనులు ఏం చేయట్లేదు. మమ్మల్ని కూడా చాలా ప్రొటెక్టెడ్గా చూస్తారు అందరూ. అండ్ వన్ థింగ్ అండి, ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది యూట్యూబ్లో, మీరు అబ్జర్వ్ చేయండి, సాంగ్లో కింద డిఓపి వేస్తారు, డైరెక్టర్ వేస్తారు, అండ్ ప్రతి ఒక్కరి నేమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఆర్ట్ డిపార్ట్మెంట్ వేస్తారు, బట్ కాస్ట్యూమ్స్ రావు. ఇది ఒక్కరి దగ్గర కొంచెం పించింగ్ ఉంటుంది. పోనీ ఎవరు వేయట్లేదా అంటే వేస్తారు, రాజమౌళి సార్ వేస్తున్నారు, బట్ వాళ్ళ వైఫ్ అని వేస్తున్నారా, ఎవరికైనా అంతే. అంటే ఇది అన్ని క్రాఫ్ట్స్ ఈక్వల్ ఇంపార్టెంట్ అండి. ఆ సాంగ్లో అది అందులో వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్ని మేం స్టైలింగ్ చేసినాయే కదా, సో వేయొచ్చు కదా. జస్ట్ చిన్న రిక్వెస్ట్ అండి, అది నేనే ఫేస్ చేసే ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ రిక్వెస్ట్. మేమే కదా చేస్తోంది, వేరే వాళ్ళు కాదు కదా. సాంగ్ మొత్తానికి మేమే చేస్తున్నప్పుడు, ఆర్ట్ డిపార్ట్మెంట్ పేరు వేస్తున్నప్పుడు, మిగిలిన అందరి వేస్తున్నప్పుడు మేమే అనిపిస్తుంది. మాకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ కావాలి, ఉండాలి. చేసాం కదా, చేయకుండా అడగట్లేదు, చేసి అడుగుతున్నాం కదా అనిపిస్తుంది.
అడిగాను. బట్ మీకు పోస్టర్లో వస్తుందిగా మేడం, మీకు అందులో క్రెడిట్స్ నోట్స్లో వస్తుంది కదా అని అన్నారు. కొంచెం ఫోర్స్గానే అడిగాను, బట్ ఇంకా వర్కౌట్ అవుతుందేమో ఈ ఇంటర్వ్యూ చూసాక. ఫ్యూచర్. సో అయితే ఇప్పటివరకు మీరు ఏ మూవీస్లో చేయడం జరిగింది స్టైలింగ్కి సంబంధించి? అంటే నేను ఇప్పటివరకు చేసింది యాక్చువల్లీ కొన్ని మూవీస్లో పెద్ద పెద్ద స్టార్స్కి ఏమో ఓన్లీ స్టార్స్ వరకే ఉంటారు. నేను లో బడ్జెట్ మూవీస్ చేశాను. సో దానివల్ల ఏమవుతుందంటే మొత్తం క్రూ మొత్తానికి చేయగలుగుతున్నాను నేను. పర్టికులర్గా డివైడ్ చేయాల్సిన అవసరం రాలా ఇప్పటి వరకు. హీరో హీరోయిన్స్ అన్నీ చేస్తున్నాను అనమాట. సో ఇప్పటి వరకు 8 ఫిలిమ్స్ చేశానండి. 8 ఫిలిమ్స్ సాఫీగా ఉన్నాయి. నన్ను ఎక్కడ ఏమీ ఇబ్బంది పెట్టలేదు, అంతా మంచిగా చూసుకున్నారు. ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు మూవీస్లో ఈ వర్క్ చేసేటప్పుడు? మీ ఫీలింగ్ ఏంటి? అంటే సాఫ్ట్గానే ఉంది, ఎక్కడ ఏమి ఉండదు, కానీ లాస్ట్ మినిట్ స్ట్రెస్లు అవన్నీ ఎనీ ఫీల్డ్లోనూ ఉంటున్నాయి. ఇందులో కొంచెం ఎక్కువ అనిపిస్తాయి. బట్ ఫేస్ చేస్తాం, ఈజీగానే అవుతాయి. ఫేస్ చేసే కొద్దీ అలవాటు అవుతుంది కదా ప్రాబ్లమ్స్ ఏవైనా. అలాగే ఫేస్ చేసే కొద్దీ వెళ్ళిపోతూ ఉంటాం. అంతకుమించి అసలు ఎక్కడ ఏ విషయంగానూ స్ట్రెస్ అంటే ఇబ్బంది పడలా. ఓకే. అంటే కొంచెం చాలా ఫ్రీగా మూవీస్లోకి ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళు చాలా రిలాక్స్డ్గా, బ్రెయిన్ చాలా ఫ్రీగా పెట్టుకుని రిలాక్స్గా ఎంటర్ అవ్వచ్చు. నేనైతే ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదండి. ఓకే. అయితే శ్రీదేవి గారు, మీరు ఇప్పుడు ఒక బొటిక్ని రన్ చేస్తున్నారు అండ్ అదే విధంగా మీ ప్రొఫెషన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ రెండు మేనేజ్ చేయడం చాలా కష్టం. ఏ విధంగా ఇది ముందుకు వెళ్తుంది అనుకోవాలి? ఇది మాత్రం ఇలా క్లబ్ చేయటం చాలా కష్టం అండి. ఇటు క్లయింట్ని మేనేజ్ చేయటం, అటు అది అంటే మూవీ ఒప్పుకున్నప్పుడు ఇక్కడ క్లయింట్స్ని చాలా ఇబ్బంది పడుతుంటారు కూడా. బట్ చాలా స్ట్రెస్, ఇది స్ట్రెస్ అండి. వర్క్ చేయటంలో స్ట్రెస్ లేదు, ఇటు వీళ్ళని మేనేజ్ చేయటం అటు వాళ్ళని మేనేజ్ చేయటంలోనే ఉంది. బట్ నేను ఇప్పుడు యంగ్స్టర్స్కి ఇచ్చే సజెషన్ అయితే మాత్రం ఏదో ఒకటే చూస్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. 2 స్ట్రెస్లు మేనేజ్ చేయటం చాలా టఫ్గా ఉంటుంది. చాలా వరకు నేను ఆ ప్రీవియస్ వాళ్ళని చూశాను, అది చేసేటప్పుడు ఇది వదిలేశారు, ఇది చేసేటప్పుడు అది వదిలేశారు. అంటే నేను కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా చూశాను, బొటిక్ వాళ్ళు మూవీస్లోకి వెళ్ళి కూడా వదిలేసాము, మూవీస్ వదిలేసాము. బట్ అదే కరెక్ట్. బట్ నాకు కొంచెం బడ్జెట్ రిస్ట్రిక్టెడ్ సినిమాలు వస్తుంది కాబట్టి నాకు అంత ప్రెషర్ లేదు కాబట్టి ప్రస్తుతానికి మూవింగ్ చాలా ఉంది. బట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా కూడా నేను ఛాలెంజింగ్గా చేయగలుగుతాను అని అనుకుంటున్నా. ఓకే. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రజెంట్ జనరేషన్ అవుట్ఫిట్స్కి కానివ్వండి, స్టైలింగ్కి కానివ్వండి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా దాని మీద ఒక స్పెషల్ ఫోకస్ అనమాట. సో ఇప్పుడున్న జనరేషన్ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, టిప్స్ ఏంటి? ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటప్పుడు అది చాలా ప్యాషనేట్గా చేస్తేనే దాని వాల్యూ అండి. ఏదో చేసేస్తున్నాం అన్నట్టు చేస్తే అలాగే అయిపోతాం మనం కూడా. దాని అంటే మనం నాట్ ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్, ఏ చదువుకున్నా, ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకున్నా, అంటే కొంతమంది చదివింది వేరు, ప్రొఫెషన్లోకి వెళ్ళేది వేరు. యాక్చువల్లీ నన్ను చూస్తే నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. ఓకే. అండ్ నేను చేసింది యాడ్స్, టీవీ యాడ్స్ అండ్ ఎడ్యుకేషన్ యాడ్స్ అవి చేసేదాన్ని. ఇప్పుడు వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్. బట్ మనకి లోపల ఏదో ఉంటుంది ఆ జిల్లు, అది ఉన్నప్పుడు అది ఎట్లాగైనా ఏదో ఒక ఏజ్లో అయినా బయటకు వస్తుంది. అది వచ్చినప్పుడు మాత్రం చాలా ప్రాపర్గా చేయగలుగుతాం మనం. చిన్నప్పటి నుంచి మా మమ్మీ చేసేవాళ్ళండి. అంటే తను ఓన్గా డ్రెస్సులు నాకు స్టిచ్ చేయించి, అప్పట్లో అసలు చాలా ఫ్యాషనేట్ డ్రెస్సులు వేసేదాన్ని నేను. ఆ జిల్ అనేది ఇప్పుడు రిఫ్లెక్ట్ అయ్యింది నాకు. సో చదువుకునే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, ఏ పని చేసినా చాలా ప్యాషనేట్గా ఇదే నా లైఫ్ అని ఫిక్స్ అయి చేయాలి. సో ఇది కాకపోతే ఇంకోటి ఆప్షన్, ఇది కాకపోతే ఇంకో ఆప్షన్ ఉందనుకుని ఎప్పుడు వెళ్ళకూడదు. అది వెళ్తే అలాగే ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది లైఫ్. అలా ఫోకస్ చేసిన వాళ్ళు ఎట్లయినా షైన్ అవుతారండి. అండ్ ఇప్పుడు పిల్లల్ని నేను చాలా మందిని చూస్తున్నా, ఓకే ఈ డే అయిపోయింది కదా, నెక్స్ట్ డే అప్పుడు ఆలోచించుకుందాం. నాట్ దట్ నెక్స్ట్ డే ఆలోచించుకోవటం అంటే నేనేదో ముందు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ప్లానింగ్ అన్నట్ల. బట్ బిజినెస్లోకి వచ్చినప్పుడు మాత్రం ప్రాపర్ ప్లానింగ్తో రాకపోతే మీరు అసలు మొత్తంగా జీరో అయిపోతారు. మళ్ళీ మీరు చూసిన లోపలే జీరో అయిపోతారు. అలా ప్రాపర్ ప్లానింగ్తో రండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతారు, సక్సెస్ అవుతారు. ఇదే వాళ్ళకి నేను ఇచ్చే సలహా. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ఒక అవుట్ఫిట్ అనేది మనం ముందే డిసైడ్ చేసుకొని పెట్టుకుంటాం. అయితే కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి అన్నమాట.
సో ఇప్పుడు మీరు చెప్పారు మీ క్లయింట్స్కి అంటే వాళ్ళని బట్టి మనం కాస్ట్యూమ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది అని చెప్పి. మామూలుగా ఎలాంటి ఫీచర్స్ని బట్టి ఏ కాస్ట్యూమ్ అయితే సెట్ అవుతుంది అంటారు నార్మల్గా? ఇంట్లోనే ఇప్పుడు చాలామంది మీరు అన్నారు ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి కూడా డిఫరెన్స్ ఉంటుంది అండి అని. సో ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఈ విధంగా రెడీ అవ్వాలి అనుకుంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇది కరెక్ట్ పాయింటే, కానీ ఇప్పుడు ఎక్కువ ట్రోల్ చేస్తూ రీల్స్ మనం ఏంటి అనేది మర్చిపోయి ఎవరైనా ఏదైనా వేసుకోగానే అది నాకు కావాలనిపించేసి వస్తున్నారు ఇప్పుడు నా దగ్గరికి. సో వాళ్ళని డైవర్ట్ చేయడం కొంచెం టైం పడుతుంది. అంటే నాకు ఇది ఆ పాపం వాళ్ళకి చూడటానికి డ్రెస్ నచ్చుతుంది, బట్ వాళ్ళు వేసుకుంటే ఎట్లుంటుంది అనే థాట్ ఒక్కొక్కరికి రావట్లేదు. అవునవును. సో అప్పుడు కొంచెం టఫ్ అనిపిస్తుంది. బట్ నా దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఆ గైడ్ లైన్స్ ఇస్తాను డెఫినెట్గా. బట్ చిన్న చిన్నవి అంటే ఇప్పుడు నేను ఛానల్లో చెప్పగలుగుతాను, కానీ ప్రాపర్ లుక్ చేంజ్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా అలాంటి వాళ్ళని కన్సల్ట్ చేయాల్సిందే. అండ్ కలర్స్ అంటారా, కలర్స్ మనము మన బాడీ మీద ఈ కలర్ బాగుంటుంది ఈ కలర్ బాగోదు అనేది నేను అస్సలు నమ్మనండి. మనం వేసుకున్నాక మన అప్రోచ్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బట్టి ఆ కలర్ మనకి మెల్ట్ అయిపోతుంది. ఓకే, డెఫినెట్గా కలర్ ఉన్న ఈ కలర్ వేసుకోవాలి, కలర్ లేని అస్సలు వద్దండి. ఎనీ కలర్ వేసుకోవచ్చు, బట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేసుకుని వేసుకోండి. ఫస్ట్ మన మీద మన కాన్ఫిడెన్స్ నాకు ఇది బాగోదు, ఇది రాదు, ఇది నచ్చదు, ఇలాంటి థాట్స్ తోటి వేసుకుంటే అది నిజంగానే నచ్చదు. ఫస్ట్ అసలు మన మైండ్ సెట్ ని మనం మార్చుకున్న తర్వాత ఏదైనా మనం ట్రై చేయాలి అని అంటారు. ఓకే, అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్ మీరే అని నాకు అర్థమైపోయింది. మీరు ఎవరో ఇన్స్పిరేషన్ తో ఫీల్డ్ కి రాలేదు, మీరే దీనికి మీ ఇన్స్పిరేషన్. సో ఏ విధంగా స్టార్ట్ అయింది మీకు ఈ ఆలోచన? అండ్ అదే విధంగా చూస్తే అసలు ఏ ఏజ్ లో మీరు ఈ ఫీల్డ్ కి రావడం జరిగింది? ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పా 35 years అప్పుడు వచ్చాను, బట్ ఇప్పుడు 50. వావ్, ఈ ఇయర్ 50 అండి. ఓకే, 50 years లో మీ ఛానల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ. స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట స్వతంత్రకి. యా, నా స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా అదే అంటారు, అసలు ఆంటీ అని పిలవాలంటే చాలా కష్టంగా ఉంది. మాకు కూడా 50 years అని చెప్పాలంటే కష్టంగానే ఉంది. చెప్పండి, పర్లేదు, నేను 50, బట్ ఇంకా స్టిల్ యంగే. నా థాట్స్ అన్నీ చాలా యంగ్గా ఉంటాయి. నేను యంగ్ పీపుల్ని డీల్ చేస్తా. అసలు మీరు బిలీవ్ చేయరు, ఇంటర్ పిల్లలు చాలా అడాప్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ మదర్కి వాళ్ళకి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ నడుస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ ఆంటీకి చెప్తే క్లియర్ అవుతుంది అన్న థాట్లో వస్తారు. అసలు వాళ్ళకి చెప్పలేరు పేరెంట్స్. ఏంటంటే ఈ డ్రెస్ కావాలంటారు, ఈ బడ్జెట్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ డ్రెస్ ఇది నీకు బాగోదమ్మా అని పేరెంట్స్ చెప్తే వాళ్ళు వినరు. అలా అన్ఈవెన్ మెంటాలిటీతో ఉండే పిల్లలు ఆ ఇంటర్ ఆ ఏజ్లో సో బాగా సాల్వ్ అవుతూ ఉంటుంది. నా ఏజ్ వల్ల అది కూడా ఇక్కడ ప్లస్ అవుతుంది నా ఏజ్. ఓకే, ఆంటీ చెప్పింది కదా. ఓకే ఓకే, శ్రీదేవి గారు కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? హారిక. ఎస్, హారిక గారు, శ్రీదేవి గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ హారిక. హాయ్ మేడం. సో నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, మాకు నెక్స్ట్ మంత్ కమింగ్. సో మీరు పర్సన్ ని చూసి చెప్తాను, లైక్ ర్యాండమ్ నేను ఎలాగ అనిపిస్తా చెప్తాను. లైక్ కెన్ యూ ప్లీజ్ సే మీ లైక్ విచ్ కైండ్ ఆఫ్ డ్రెస్ ఇఫ్ ఐ వేర్ ఐ లుక్ ద మోస్ట్ బ్యూటిఫుల్. అప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడ మా కాలేజ్లో బెస్ట్ ఫేర్వెల్ అంటే వెళ్ళిపోతున్నాం కాబట్టి మాకు బెస్ట్ ఫ్రెషర్ ఎట్లా ఇస్తారో నాకు ఫేర్వెల్ కూడా బెస్ట్ బ్యూటీ అవార్డు ఇస్తారు అనమాట. ఓకే, సో టు గెట్ దాట్ నేను ఎట్లా రెడీ అవుతే బాగుంటుంది చెప్తారు అని. సో నీ హైట్ ఎంతరా? నేను ఉంటా ఒక 4'5'2", 5'3" లాగా. 5'3", ఓకే, గుడ్ హైట్. అండ్ మీకు అక్కడ షో ఉందా మీకు కాలేజీలో? సరే, షో లాగా ఏమన్నా ప్రెజెంట్ చేస్తున్నారా కాలేజీలో? మాది కంప్లీట్లీ గర్ల్స్ కాలేజ్, మాకు షోలో ప్రెజెంటేషన్. ఓకే ఓకే, కంప్లీట్లీ గర్ల్స్ కాలేజీ. ఓకే, ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఎలాంటి లుక్తో కాలేజ్కి వెళ్తే బాగుంటుంది అనే క్వశ్చనా మీరు అడిగింది? ట్రెడిషనల్ లైక్ మాకు కంపల్సరీ శారీ వేసుకోవాలి, బట్ మనం శారీలో డిఫరెంట్ కైండ్స్ వేసుకుంటాం కదా, ఇలా డిఫరెంట్గా లైక్ పళ్ళు లైక్ కైండ్ ఆఫ్ థింగ్స్ డిఫరెంట్గా వేసుకోవచ్చు. లైక్ ఎలా వేసుకుంటే బాగుంటుంది అని. నేను ఇప్పుడు ఒక లెహెంగా తీసుకుని కంప్లీట్ శారీని డ్రేప్ చేయొచ్చురా.
అలా డ్రేప్ చేసుకుంటే యూనిక్గా ఉంటావు అండ్ శారీ లుక్ కూడా ఉంటుంది. అండ్ లెహెంగా కలరు అండ్ శారీ కలరు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకో. అండ్ సో దట్ ఆ పాయింట్ ఆఫ్ యాంగిల్లో ఏమవుతుందంటే రెండు మెర్జ్ అయిపోయి ఒకటే శారీలాగా కనిపిస్తుంది. అండ్ నీకు లెహెంగా పార్ట్ వచ్చేసి బుషీగా ఉంటుంది కాబట్టి చాలా నీట్ లుక్ వస్తావు. ఓకే, ట్రై చేయి. అండ్ వేస్ట్ బెల్ట్ యూస్ చెయ్యి అండ్ ఇండో వెస్టర్న్ స్టైల్లో వేస్ట్ బెల్ట్ యూస్ చేయి. Okay. What about braid I should wear, like kind of hairstyle and all? హెయిర్ స్టైల్ Yeah. లీవ్ అంటే నువ్వు ఎలా ఉన్నావు, స్లిమ్గా ఉన్నావా? అండ్ I look very fair, like white, full white tone, and I have a long hair. ఓకే, గుడ్. ఈ మధ్య లాంగ్ హెయిర్ చాలా తక్కువ వింటున్నావు. No, like leaving my long hair is very difficult for me. Like morning and see after 15 days, and I'm sure it will be something like a summer kind of thing. I can't like అలా ఉండలేను. ఓకే. And అయితే మనం బ్యాక్ సైడ్ ఒక నాట్ లాగా తీసుకుని లాంగ్ హెయిర్ని బ్యాక్ సైడ్ కర్ల్స్ ఇప్పించేసాయి దానికి. అండ్ ఫ్రంట్ మాత్రం ఒక 2-3 వింగ్స్ లాగా తీయండి కొంచెం. సో చాలు, ఎనఫ్ నీకు. Me being fair, which color of kind of langa or something would be best suitable? అండ్ ఇప్పుడు నైట్ టైమా నీ ఫంక్షన్, డే టైమా? Morning time. డార్క్ కలర్స్ యూస్ చేయరా? అండ్ నువ్వు చాలా కలర్ ఉన్నావు అంటున్నావు కదా, డార్క్ కలర్స్ యూస్ చేయి. ఎనీ డార్క్ కలర్, నాట్ బ్లాక్, ఎనీ డార్క్ ట్రెడిషనల్ కలర్ యూస్ చేయి. అండ్ నేను చెప్పిన అవుట్ఫిట్కి ట్రెడిషనల్ కలర్ అయితే చాలా బాగుంటుంది. లైక్ పింక్, మెరూన్ షేడ్స్. Kind of color? యా, షూర్, బట్ డార్క్ లావెండర్, నాట్ లైట్ పేస్టల్ కలర్. Okay. Okay, ma'am. ఓకే, థ్యాంక్ యూ. Thank you. చూసారు కదా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు ఎన్ని డౌట్స్ ఉన్నాయి. చిన్న ఫంక్షన్కి ఎలా రెడీ అవ్వాలి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి టాప్ టు బాటమ్ అనమాట. ఇప్పుడు మన ఫంక్షన్స్కి, ఇప్పుడు ఫేర్వెల్ పార్టీ గురించి అడిగారు ఆవిడ. నార్మల్గా చిన్న ఫంక్షన్స్కి, ఇంట్లో ఫంక్షన్స్కి ఎలా రెడీ అయితే బాగుంటుంది అంటారు? మీరు కొంచెం చెప్పారు డార్క్ పేస్టల్ కలర్స్ ఇలాంటివి యూజ్ చేయండి అని. సో వాటికి ఏం చెప్తారు మీరు? అంటే సింపుల్ ఫంక్షన్స్కి అవుట్ఫిట్ కూడా చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉండాలి. అండ్ మనము బ్లౌజ్ హైలైట్ చేసామనుకో శారీ కొంచెం సెటిల్డ్గా ఉండాలి, శారీ హైలైట్ చేస్తే బ్లౌజ్ సెటిల్డ్గా ఉండాలి. అలా రెండింటిని మిక్స్ చేసుకోగలగాలి మనం. అలా లేనప్పుడు మేము హెల్ప్ చేస్తాం. అంటే వాళ్ళు చేసుకోలేనప్పుడు అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ వేసుకోగలగాలి. అండ్ విత్ బ్లౌజే వేసుకోవాలి అన్న రిస్ట్రిక్షన్ లేకుండా, బట్ ఒకదాన్ని కాంపన్సేట్ చేసుకుంటూ వేసుకోగలగాలి. అండ్ డ్రెస్ అయినా అంతే, మనం అకేషన్ బట్టి ఆ సింప్లిసిటీ ఎంతవరకు ఇవ్వగలుగుతాము. అండ్ అక్కడ మన రోల్, ఈవెన్ ఒక పెళ్ళికి మనం సింపుల్గా ఇస్తాం, అది ఆ గ్రూమ్ వాళ్ళ సిస్టర్ అనుకోండి, బాగోదు కదా. సో అక్కడ మన ఇంపార్టెన్స్ని బట్టి అట్లీస్ట్ గ్రూమ్ వాళ్ళ మరదలైనా కూడా బాగోదు. ఇంకా కొంచెం డౌన్ ఉన్న రిలేషన్ అయితే ఓకే, సింప్లిసిటీ ఓకే. అండ్ వీళ్ళు వచ్చేటప్పుడు కొంచెమే ఎక్స్ట్రాగానే రెడీ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే స్టేజ్ మీద ఉంటారు కదా వాళ్ళు, కంపల్సరీ వాళ్ళు స్టేజ్ ఆ సరౌండింగ్స్లో ఉంటారు, అందరినీ పలకరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా నీట్గా అలా ఉంటేనే బాగుంటుంది. సో వాళ్ళకి కొంచెం హెవీ లుక్కే ఇస్తామండి మేము. అండ్ అకేషన్ బట్టి, అకేషన్లో వాళ్ళు ప్లే చేసే రోల్ని బట్టి ఆ హెవీనెస్ అనేది ఉంటుంది. బట్ కొంతమందికి మనం చాలా హెవీకి ఇచ్చినా ఒక్కొక్కసారి నచ్చదు. అండ్ హెవీలోనే సింప్లిసిటీ ఇస్తాం. ఆ బ్లౌజ్గా వర్క్ చేస్తాం, చాలా హెవీగానే చేస్తాం. అండ్ ప్రైస్లో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా అంత హెవీగా చేసినా కూడా చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది బ్లౌజ్. అలాంటి వాళ్ళు అంటే డిపెండ్ ఆన్ మెంటాలిటీ, వాళ్ళకి అలా ఇష్టం ఉండదు. కానీ ఇంకా ఆమె సిస్టర్ అని తెలియాలి కదా, సో అప్పుడు అలాంటివి చేస్తూ ఉంటాం. ఓకే, అంటే నార్మల్గా ఎవరిని ఎలా చూపించాలి అని చెప్పి పర్టికులర్గా ఒక ఉంటుంది అనమాట మీ దగ్గర ప్లానింగ్ అనేది. డెఫినెట్గా. అండ్ వాళ్ళని చూసినప్పుడే మేము చెప్పగలుగుతామండి ఇలా. అంటే పర్టికులర్గా పర్సనల్ స్టైలింగ్ కావాలంటే మాత్రం వాళ్ళు డైరెక్ట్ మమ్మల్ని అప్రోచ్ అవుతేనే చెప్పగలుగుతాం. ఇలా అంటే కామన్గా చెప్పేస్తాం అన్నీ. ఇప్పుడు ఆ పాప అడిగారు, తను ఫెయిర్గా ఉంటాను, హైట్ ఉంటాను, చబ్బీగా ఉంటుందో నార్మల్గా ఉంటుందో నాకు చెప్పలే, అడిగాను కానీ చెప్పలేదు. సో అలాంటప్పుడు కొంచెం టఫ్ అవుతుంది. ఓకే, పర్సన్ ఎలా ఉన్నారు అంటే మనం టోటల్గా మేకవర్ చేసేయచ్చు అనమాట. మాకు ఈజీ అవుతుంది.
అండ్ నేను ఎవరైనా కొత్తగా అప్రోచ్ అయినప్పుడు కూడా నేను వాళ్ళ ఫోటో అడుగుతాను, ఎందుకంటే అట్లీస్ట్ ఫోటో చూస్తే మాకు ఐడియా వస్తుంది, దాని ప్రకారం మేము డిజైనింగ్ చేసి పంపించేస్తాం, వాళ్ళకి కొన్ని రిఫరెన్స్లు పంపిస్తూ ఉంటాం అనమాట. సో అట్లీస్ట్ ఫోటో కూడా లేకుండా అసలు కళ్ళకు గంతలు కట్టేసినట్టు చేయాలంటే చాలా కష్టం అండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమాచారాన్ని కూడా చాలా అంటే మా వ్యూయర్స్కి అండ్ అదేవిధంగా మాకు కూడా చాలా తెలియని విషయాలు మీ ద్వారా తెలిసాయి మాకు ఈరోజు. ఫ్యాషన్ డిజైనింగ్ గురించి మనం వినడమే కానీ అంటే ఇన్ని ఉంటాయా దీంట్లో అని చెప్పి మీ ద్వారానే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ అండి. ఎస్, చూసారు కదండి, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ స్వతంత్ర.